అయ్యా బాబు నేను చెప్తే వినండి ఎవడన్నాయి. ఈ వాళ్ళ రోజులు ఎలా ఉన్నాయంటే మీకు చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2003 పుష్కరాలప్పుడు రాజమండ్రి కొవ్వూరు నుంచి రాజమండ్రికి వెళ్ళి గొట్ట రోడ్డు ఉంటుంది. అక్కడ పోలీసులు అందంగా బ్యారికేడ్లు కట్టి అక్కడ కొన్ని పనులు జరుగుతున్నాయి. రోడ్డు డైవర్షన్ తీసుకుని ఇలా ఊళ్ళోకి వెళ్ళి తిరిగి మళ్ళీ అక్కడ పైకి ఎక్కండి అంటే బ్యారికేడ్లు పెట్టారు. అక్కడ ఆగి వెహికల్స్ ఆగిన వాళ్ళు మేము ఇలా ఎందుకు వెళ్ళాలి, మేము ఎలా వెళ్ళిపోతాం, అక్కడి నుంచి మేము వెళ్ళాలి, మేము ఇలా వెళ్ళాం అని చెప్తున్నారు. నేను బండి మీద ఉన్నాను అప్పుడు. ఆ కార్లో దిగి ఏంటంటే జరుగుతుంది, ట్రాఫిక్ ఆగిపోతుంది అక్కడ. ఇలా వెళ్ళమంటే బ్యారికేడ్లు ఉన్నాయి, పోలీసులు చెప్తున్నా కానీ ఇలాగ మాకు గొడవ చేస్తున్నారని అన్నారు. పోలీసు ఆయన పక్కకి ఆగేసి నువ్వు ఇలాగ అయ్యా బాబు అని బతిమాలితే వాడు వెళ్ళడం ఇంక ఎన్ని కేకలెట్టేసి లాఠీ ఇచ్చి కొట్టే అన్నాను. నేను కార్లో కూర్చున్నాను అన్నట్టు 2 నిమిషాలు ఆగి పోలీసు అదే పని చేయండి, నోరు మూసుకుని పోయారు అందరూ. అక్కడ పని జరుగుతుంది. అయ్యా బాబు అని చెప్తే వినండి అవడం ఏమైనా అది ఇంకోడైనా అదే పని. వాళ్ళకి మనం మాట్లాడిన ప్రతి ఆరోపణకి సమాధానం చెప్పుకుంటూ వెళ్తుంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఇంకోటి మాట్లాడతారు. ఇప్పుడు నీ పేరు ఏంటి అని అడిగాడు అనుకోండి, మీ పేరు ఏదో చెప్పావనుకో మీ ఊరేంటి అంటాడు. మీ ఊరేంటి అనవసర ప్రసంగాల గురించి చెప్తున్నాను నేను. మీ ఊరేంటి అంటే చెప్పావనుకోండి ఏ క్యాస్ట్ అంటాడు, ఈ జిల్లా, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. మీ పేరేంటి అన్నప్పుడు నీకు ఎందుకన్నావు అనుకోండి అక్కడితో అయిపోతుంది.